1960లో దాదాపుగా అప్పటికే ఆసియా ఖండంలోని దేశానికి కూడా వీటో పవర్లో భాగస్వామ్యం చేయాలి అన్న డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆ సమయంలో అప్పటికి 4 దేశాలు మాత్రమే ఉన్నాయి. ఏవి? యుఎస్, యూకే, బ్రిటన్, రష్యా అండ్ ఫ్రాన్స్. ఈ 4 దేశాలు మాత్రమే ఉండడం జరిగింది. అయితే ఆసియా ఖండంలోనే ఇంకొక దేశానికి కూడా ఇస్తే బెటర్ అని ఎప్పుడైతే యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరగడం మొదలైంది. ఈ చర్చలో భాగంగా ఇది 1960-1963 ఆ మధ్య సమయంలో యుఎన్ అసెంబ్లీలో, న్యూయార్క్లో ఉన్న యుఎన్ అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి మన దేశ ప్రధానిగా నెహ్రూ గారు అటెండ్ అయినప్పుడు ఆయన సరిగ్గా ఆయన మరణించడానికి ఒక ఏడాది ముందు 1963లోనే ఈ చర్చ జరిగింది. ఆయన 1964లో మరణిస్తే దానికి ఒక ఏడాది ముందు ఆయన ఆ చర్చలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన చైనా మా మిత్ర దేశమే, చైనా దగ్గర వీటో ఉన్నా మా దగ్గర ఉన్నట్టే, మేమిద్దరం ఆ అండర్స్టాండింగ్లో ఉంటాం భవిష్యత్తులో కూడా అన్నట్టుగా ఆయన చైనాని నమ్మి, నేను పదే చెబుతాను, ఎక్కడా కూడా ఇక్కడ నెహ్రూ గారినో తప్పు పట్టలేదు. ఏ రోజు కూడా ఆయన తెలిసి చేశారో తెలియక చేశారో అని మాత్రమే అంటూ ఉన్నాం. ఒక రకంగా మంచితనానికి పోయి చేసుకున్న పనులు ఇవన్నీ కూడా. అటు పాకిస్తాన్తో జరిగింది కూడా ఇదే మంచితనాలు, ఇవే ప్రేమలు, ఈ ప్రేమలు చూపించే మొత్తంగా ఇలా అయిపోయాం. కాబట్టి అక్కడ కూడా చైనా మీద ఆయన చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, వాత్సల్యం ఏదైతే ఉందో ఆ కారణంగా దానికి సమర్పించారు. ఆ వీటో పవర్ని చైనాకి సమర్పించారు.